హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో బీడీఎల్ కంట్రీ ఏదని మెన్షన్ చేయకుండా ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ని విన్ అయ్యామని అనౌన్స్మెంట్ చేసింది. అయితే ఏఎన్ఐ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి ఆ అన్నౌన్ కంట్రీ అర్మేనియానే. అర్మేనియా తర్వాత ఈజిప్ట్, బ్రెజిల్, ఫిలిప్పీన్స్ కూడా ఆకాశ్ సిస్టంపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఏఎన్ఐని బట్టి ఈ డీల్ వాల్యూ అనేది $600 మిలియన్, అంటే సుమారు 4,800 కోట్ల రూపాయలు. అదే టైంలో జీ బిజినెస్ ఇంకో ఆర్టికల్ని పబ్లిష్ చేసింది. అర్మేనియా ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అలాగే 15 ఏఏడి సిస్టమ్స్ని కూడా ఆర్డర్ చేసిందని, అలాగే డీల్ వాల్యూ 5,000 to 6,000 crores మధ్య ఉందని చెప్పింది. ఏఏడి అంటే బలిస్టిక్ మిసైల్ డిఫెన్స్లో ఎండో అట్మాస్ఫియరిక్ ఇంటర్సెప్టర్, అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ లేదా అశ్విన్ ఎయిర్ డిఫెన్స్గా పిలుస్తారు, షార్ట్ కట్లో ఏఏడి. అయితే 5,000 to 6,000 crores అన్నప్పుడు 600 నుండి $750 మిలియన్ మధ్య ఉంటుంది. ఏఏడి అమెరికన్ పేట్రియట్కి కంపారబుల్ మిసైల్. PAC-2 లాగే లాంగ్ రేంజ్ ఉంటుంది. అలాగే మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్ అయిన PAC-3లా హిట్ టు కిల్ టెక్నాలజీ ఉంటుంది. అయితే సింగిల్ పేట్రియట్ బ్యాటరీ కాస్టే $1.1 బిలియన్. మరి 600 to 750 మిలియన్ ఆకాశ్ ప్లస్ 15 ఏఏడి సిస్టమ్స్ ఎలా వస్తాయనేదే బిగ్ క్వశ్చన్ మార్క్ అయింది. జీ బిజినెస్ అంటున్న ఏఏడి షార్ట్ కట్కి ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ కూడా సూట్ అవుతుంది. ఓవరాల్గా ఒక కన్క్లూజన్కి వస్తే, అర్మేనియా అయితే ఆకాశ్ సిస్టమ్స్ని ఆర్డర్ చేసింది. ఏఎన్ఐ అయితే $600 మిలియన్ అని క్లారిటీగా చెప్తుంది. కానీ జీ బిజినెస్ రిపోర్ట్లో డీల్ వాల్యూపై క్లారిటీ లేదు. అలాగే ఏఏడి అంటే బలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ఇంటర్సెప్టరా లేదా ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ అనే దానిపై కూడా క్లారిటీ లేదు. అమెరికా హైపర్సానిక్ మిసైల్ డిఫెన్స్ యొక్క డెవలప్మెంట్ టైమ్లైన్స్ గురించి బయటపెట్టింది. షిప్ బేస్డ్ ఏజిస్ కాంబాట్ సిస్టమ్ కోసం జీపీఐ గ్లైడ్ ఫేజ్ ఇంటర్సెప్టర్ని డెవలప్ చేస్తుంది. 2029 ఎండింగ్లో ఇనిషియల్ ఆపరేషనల్ కేపబిలిటీ కాన్ఫిగరేషన్లో డిప్లాయ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. అలాగే 2032లో ఫుల్గా ఆపరేషన్స్కి రెడీ అవ్వాలి. 2040కి 24 జీపీఐ అంటే 24 షిప్స్లో డిప్లాయ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. అమెరికా జీపీఐ ప్రోగ్రామ్ని కొన్ని సంవత్సరాల క్రితమే లాంచ్ చేసింది. అయితే ఈ ఇయర్లోనే చాలా కంట్రీస్ హైపర్సానిక్ డిఫెన్స్ ప్రోగ్రామ్స్ని లాంచ్ చేశాయి. ఈ కంట్రీస్ 2035లో డిప్లాయ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాయి. సో ఫస్ట్ అమెరికానే డిప్లాయ్ చేయొచ్చు. అలాగే అమెరికా గ్లైడ్ బ్రేకర్ అనే ఇంకో ప్రోగ్రాంలో కూడా ఉంది. జీపీఐ అనేది మిసైల్ డిఫెన్స్ ఏజెన్సీ లాక్హీడ్ మార్టిన్ల ప్రోగ్రామ్. అయితే గ్లైడ్ బ్రేకర్ దార్పా బోయింగ్ల ప్రోగ్రామ్. ఇది థర్డ్లా ల్యాండ్ బేస్డ్ సిస్టమ్ అవ్వచ్చు. హైపర్సానిక్ డిఫెన్స్ గురించి ఆల్రెడీ ఒక వీడియోలో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సింపుల్గా చెప్పాలంటే, బలిస్టిక్ మిసైల్స్తో పోలిస్తే హైపర్సానిక్ మిసైల్స్ ఎర్త్ అట్మాస్ఫియర్లోనే ఫ్లై చేస్తాయి. కాబట్టి వాటికంటే తక్కువ రియాక్షన్ టైం ఉంటుంది. అలాగే అవి కోర్స్ని చేంజ్ చేసుకోగలవు కాబట్టి ఇంటర్సెప్ట్ చేయడం చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అయితే ఈ హైపర్సానిక్ డిఫెన్స్ గోల్ ఏంటంటే, మిసైల్స్ టార్గెట్ని అప్రోచ్ అవుతున్నప్పుడు మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఓడించడానికి ఎక్స్ట్రీమ్ మెనూవర్స్ని పర్ఫామ్ చేస్తాయి. కాబట్టి బాగా లాంగ్ డిస్టెన్స్లో ఉండగానే హైపర్సానిక్ మిసైల్స్ని స్టాప్ చేయాలి. కేవలం అమెరికన్ ఇంటర్సెప్టర్సే కాదు, ఇజ్రాయలీ స్కైసానిక్, ఎంబిడిఏ అక్వేలా ఇలా అన్ని హైపర్సానిక్ ఇంటర్సెప్టర్స్కి కూడా చాలా లాంగ్ రేంజ్ ఉంటుంది. ప్రమోషనల్ వీడియోస్ని బట్టి చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.